నేను గత 3 సంవత్సరాల నుంచి తైలాభిషేకానికి వస్తున్నాను. ఫస్ట్ నేను కుమారుడి కోసం వచ్చాను. అలాగే కుమారుడిని పొందాను. కుమారుడిని పొందిన వెంటనే నేను స్పాన్సర్ చేసుకున్నాను 10,000. తర్వాత నేను జాబ్ కోసం అడిగాను. మళ్ళీ వచ్చింది జాబు. కొన్ని కారణాల చేత వెళ్ళట్లేదు. తర్వాత కొన్ని సమస్యలు వస్తే సమస్యల గురించి ప్రార్థన చేశాను. ఆ సమస్యలు అద్భుత రీతిలో అవే వెళ్ళిపోయాయి. తర్వాత నా భర్త ఏపీసీఆర్డీఏలో అగ్రిమెంట్ మీద జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తుంటే ఆ జాబ్ ఇంక 1 మంత్లో కంప్లీట్ అయిపోద్ది, జాబ్ పోద్ది, ఏం చేయాలో తెలియట్లేదు అని అనుకున్నాము. నేను తైలాభిషేకానికి వస్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నీకు ఖచ్చితంగా ఆ జాబ్ పర్మనెంట్ అయిద్దని అన్నాను. ఆయన నవ్వారు. నేను తర్వాత నెక్స్ట్ 10 డేస్కే తైలాభిషేకం విజయవాడలో పెడుతుంటే వచ్చి ప్రార్థన చేసుకున్నాను. నా భర్తకి జాబ్ పర్మనెంట్ చేస్తే నేను సాక్ష్యం చెప్పుకొని స్పాన్సర్ ఇచ్చుకుంటానని అనుకున్నాను. వెంటనే అందులోనే పోస్టులు పడితే పోస్టులకి అప్లై చేసి ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన విధంగానే అతను పాస్ అయ్యి అందులోనే మంచి పోస్ట్ ఇచ్చాడు, పర్మనెంట్ జాబ్ ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, ఇస్సాక్ అయ్య గారికి నా వందనాలు.